తల్లి గర్భంలో నుండి బయలుపడిన దినం మొదలుకొని ఈ 30 సంవత్సరాలు దేవుడు 29 సంవత్సరాలు కాపాడి 30వ ఏట ప్రవేశపెట్టి ఈ నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపజేసి తన విషయంలో దేవుడు చేసిన మేలులు ఉపకారాలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ రీతిగా మరి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నటువంటి సహోదరుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ తనను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది పుట్టినరోజు వేడుకలు రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది పుట్టినరోజు వేడుక అంటే అది మామూలుగా ఉండడం లేదు. కొత్త పుంతలు దొక్కుతూ ఉన్నాయి. కేకులు తెచ్చుకోవడం, అర్ధరాత్రి రోడ్ల మీద పెట్టి కట్ చేసుకోవడం, అంతవరకు మంచిదే, తప్పేముంది. రాత్రి కట్ చేసుకుంటే పాపమేం కాదు. ఆ తర్వాత ఆ కేక్ తీసుకెళ్ళి ముఖానికి పామేయడం, అంతవరకు ఆగితే బాగానే ఉండంటే ఆ కేకులో తీసుకెళ్ళి బుర్ర అందులో పెట్టేయడం, ఊపిరి ఆడకుండా చేసి హాస్పిటల్ పాలు చేసేయడం, ఇలా రకరకాల పరిస్థితులు, రకరకాల స్థితిగతులు కనపడుతూ ఉన్నాయి. మరి కొంతమంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ అదే బర్త్డే సెలబ్రేషన్ అనుకుంటూ ఇలా రకరకాల పద్ధతులు ఉంటే అవన్నీ పక్కన పెట్టి కుటుంబంగా కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరచాలనేటువంటి ఈ గొప్ప ఆలోచన కలిగినందుకు వీరిని నేను అభినందిస్తున్నాను. దీర్ఘాయువు చేత దేవుడు స్వరూపును తృప్తిపరచునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్తలో నుండి ఒక చిన్న మాట చదివి మనందరికీ పరిచయం ఉన్నటువంటి మాట చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చిన్న మాట దేవుని సహాయము కొరకు ప్రార్థన చేద్దాం. రండి, తలలు వంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, పరిశుద్ధ రక్షకుడా, గనుడివైన మా కన్న తండ్రి, నీకు వందనాలు. ఈ సమయాన నీ దీనదాసుని కూడి ఉన్న నీ పరిశుద్ధ సంఘమును మీరు దీవించండి. మా ప్రియ సహోదరుడు ప్రభా తండ్రి స్వరూపును మీరు దీవించండి. తన కొరకు మేము ప్రార్థన చేయడానికి, అయ్యా తనతో కలిసి నిన్ను స్తుతించడానికి మేము వచ్చాం తండ్రి. ఎదురుమున మాతో మీరు మాట్లాడమని కోరుకుంటూ ఉన్నాం. వ్యతిరేకంగా పనిచేసే సాతాను కార్యాలన్నీ బంధించి దూరం చేసి నీ స్వరము చేత మా హృదయాలు తృప్తిపరచమని యేసు పుణ్యనామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఒక పెద్దాయన, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరకు రాత్రి వేళ వచ్చి అడుగుతున్న మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న అడిగాడు. ఇతడు యూదుల అధికారి అయిన నికోదేమని రాయబడింది ఇతను గూర్చి. ఇతడు యూదులకు అధికారిగా ఉన్నాడట. పరిసయ్యుడు అని రాయబడింది. రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏం పగటి వేళ రావచ్చు కదా అంటే, పగటి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే ఆ రోజుల్లో యేసు ప్రభుని ద్వేషిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని తప్పులు పడదామని, తప్పులు వెతుకుదామని నిష్కారణమైన ద్వేషంతో, పగతో రెచ్చిపోతూ ఉన్నారు. అదే వర్గానికి చెందిన, అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఈయన కూడా. యేసు ప్రభు వారిని విమర్శించేటువంటి వారిలో ఒకడు. ఆ దినాలలో శాస్త్రులు, పరిసయ్యులు అనబడినటువంటి వారు యొక్క
తప్పిదాలను ఎత్తిపెట్టి వారిని బాహాటంగా యేసు ప్రభు వారు ఖండిస్తూ వచ్చేవారు. ఆ కారణం చేత శాస్త్రులు పరిసయ్యులు నిండా యేసు ప్రభువు మీద పగబట్టున్నారు. కాబట్టి ఇప్పుడు పబ్లిక్లో వెళ్ళి యేసు ప్రభువుతో మాట్లాడితే తన కమ్యూనిటీ వాళ్ళందరూ అతన్ని ఏమైనా ద్వేషిస్తారేమో, పగబడతారేమో అనేటువంటి భావన కలిగి ఉన్నాడు ఈ పెద్ద ఆయన. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ దినాలలోనూ ఈ దినాలలోనూ నిష్కారణమైన ద్వేషంతో యేసు ప్రభు పట్ల కోపంతో, కోపోద్రేకంతో మాట్లాడేటువంటి వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఎందుకు కోపపడుతున్నారో, ఎందుకు ద్వేషిస్తున్నారో ఆ ద్వేషించే వాళ్ళకు కూడా తెలియదు, ఒక క్లారిటీ లేదు. ఎందుకు నాయన నువ్వు యేసు ప్రభువుని ద్వేషిస్తావు? ఎందుకు యేసు ప్రభు అంటే నీకు ఇష్టం లేదు? యేసు ప్రభు అంటే మంచివాడేలేండి, మనం కాదనడానికి ఏం లేదు, యేసు ప్రభు మంచివాడే. మరి ఎందుకు నీకు ఆ కోపం? యేసు ప్రభు మీద కోపం కాదు కానీ పాస్టర్ గారుల మీద కోపం అండి అంటాడు. సరే, పాస్టర్ గారిని నమ్మండి అని ఎక్కడా లేదు కదా. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడు అన్నాడు కానీ పాస్టర్ గారిని నమ్మి బాప్తిజం పొందమని లేదు కదా. పాస్టర్ గారిని కాదు, నువ్వు దేవుడిని నమ్ము. అదంతా అనవసరం అండి, పాస్టర్ గారు మంచోడు కాదండి. సరే, పాస్టర్ గారు మంచోడు కాదు, నువ్వు మంచోడువా మరి అని నిలదీసి అడిగితే వాడి తప్పిదాలన్నీ బయట పెడితే తెల్లమోహం వేసుకుని నల్లగుడ్లు ఎదరగబెట్టి చూస్తాడు, ఏం అర్థం కాకుండా. సాధారణంగా ఒక మనిషి మరొక మనిషిని ద్వేషించడం అనేది తప్పు. అసలు ద్వేషించే వాళ్ళందరినీ నిలదీసి కానీ అడిగామనుకోండి, ఎందుకు ద్వేషిస్తున్నారో వాళ్ళకే తెలీదు. ఈనాడు సమాజంలో యేసు ప్రభు వారి పట్ల, సువార్త పట్ల చాలా మందిలో ద్వేషం ఉంది. ఈనాడు ద్వేషించినటువంటి వారు రేపొద్దున యేసు ప్రభుకి హృదయాన్ని అప్పగించే వాళ్ళు అవ్వచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో యేసు ప్రభు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈనాడు యేసు ప్రభు కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమే. ఎందుకు అని అంటే వాస్తవం తెలియనంతసేపు యేసు ప్రభుని విమర్శించారు. ఒక్కొక్కరిని వెనక నుంచి అలా ఒక్కొక్కరు సాక్ష్యాన్ని చెప్పమని, ఒక 5-5 నిమిషాలు సాక్ష్యం చెప్పమని మనం అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్తారు. మాకు మొదట్లో యేసు ప్రభు అంటే అంత ఇష్టమే ఉండేది కాదండి. ఎవరెవరెందుకు గణేష్ గారిని అడుగుదాం. గణేష్ గారు యేసు ప్రభు అంటే మీకు ఇష్టమేనా అంటే ఆయనకి ఎందుకో తెలియదు, కోపం వచ్చేసింది. ఇప్పుడు తెలియని ప్రేమ యేసు ప్రభు మీద వచ్చేసింది. నా సాటి భారతీయ సహోదరులైనటువంటి వారికి నేను ప్రేమపూర్వక విన్నపం చెబుతున్నాను. నిష్కారణమైన ద్వేషంతో, కోపోద్రేకంతో మాట్లాడితే జ్ఞానం, ఉన్న జ్ఞానం కూడా నశించిపోద్ది. కోపతాపాలకు వెళ్ళి ఉద్రేకంగా మాట్లాడి ద్వేషించినంత మాత్రాన యేసు ప్రభు వారికి వచ్చిన నష్టమేమీ లేదు, కానీ ఆ ద్వేషం వల్ల నువ్వే నష్టపోతావు. నాకు సూర్యుడి మీద చాలా కోపం వచ్చింది, నోటుకొచ్చిన తిట్లన్నీ సూర్యుడిని తిట్టాను అనుకోండి, సూర్యుడికి ఏమైనా డ్యామేజ్ ఉందా అండి? ఆకాశంలో సూర్యుడు నేను తిట్టినందుకు ఏమైనా లైటింగ్ తక్కువైపోద్దా సూర్యుడిది? లేదా రేపు పొద్దున్నే రావడం మానేస్తాడా? వీడు తిట్టుకున్నాడు సార్ తాళరేవులని, కాబట్టి నేను పొద్దున కొంచెం లేటుగా వస్తాను అంటాడు ఆ సూర్యుడు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా సూర్యుడికి ఏమీ పట్టేదేమీ లేదు. మరి పొగరెక్కువైపోయి మధ్యాహ్న సమయంలో కాండ్రించి తు అని ఊసాడు అనుకోండి సూర్యుడి మీద, ఏమవుతుంది? ఆ ఉమ్ము ఎక్కడ పడుతుంది? మిట్ట మధ్యాహ్నం సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుందండి? వేసినోడు ముఖం మీదే పడుతుంది. మన ఎప్పుడోసారి చర్చిలో అడిగితే మన మీదే పడుతుంది అన్నారు. ఆడెవడైతే మన మీద ఎందుకు పడుతుంది సార్? ఎవడో వేసాడో బుద్ధి లేనోడు వాడి మీదే పడుతుంది. మిట్ట మధ్యాహ్నపు సూర్యుని మీద ఉమ్ము వేస్తే
ఎలాగైతే వేసిన వాడి మీద పడుతుందో, ఈ అఖిల బ్రహ్మాండనాథుడైన సృష్టికర్తను ద్వేషించేటువంటి వాడు అనరాని పొగరబట్టిన మాటలతో మాట్లాడి దూషించేవాడు వాడే దూషణ పాలవుతాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించడం గొప్ప సంగతి కాదు. ఆయన్ని ఆరాధించడం, ఆయన్ని పూజించడం, ఆయన్ని ప్రేమించడం గొప్ప సంగతి. యేసు ప్రభు వారిని అనేక మంది ద్వేషిస్తూ ఉంటే ద్వేషించే వాళ్ళలో నుండే ఒక ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. పగటి వేళ వస్తే ఆ మిగిలిన బ్యాచ్ అంతా పట్టుకుంటారు. వాళ్ళకి సమాధానం చెప్పలేడు. వయసు మీరింది, పెద్ద వయసు వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి రహస్యంగా వచ్చి అడుగుతున్నాడు. అడిగే ప్రశ్న చాలా మంచి ప్రశ్న అని మొదటే నేను అన్నాను. ఆ ప్రశ్న ఏంటి అని అంటే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. యేసు ప్రభుతో చెబుతున్నాడు. రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని నేను ఎరుగుదును. అసలు ఒకడికి దేవుడు తోడై ఉంటే తప్ప ఎవడు కూడా నీవు చేసిన సూచక్రియలు చేయలేడు అని యేసు ప్రభు వారిని అడిగితే, యేసు ప్రభు వారు అన్నారు, నువ్వు క్రొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యం చూడలేవు అన్నాడు. అందుకు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ముసలివాడనైన నేను ఎలాగూ జన్మింపగలను? ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, ఈయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుతో అంటున్న మాటలు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం. యేసు ప్రభు వారు బోధలు వింటున్నాడు. యేసు ప్రభు వారు చేసే చర్యలు గమనిస్తున్నాడు. ఆయన బోధలను, ఆయన చర్యలను గమనించినటువంటి వ్యక్తి ఒప్పుకోక తప్పలేదు. బహిరంగంగా ఒప్పుకుందామంటే భయం వేసింది, కానీ రహస్యంగా వచ్చి ఒప్పుకుంటున్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాడవు. కానీ మాకు అర్థమవుతుంది. ఏం చేయమంటావు నాయన అని అడుగుతుంటే ప్రభు అన్నాడు, నన్ను పొగిడేది పక్కన పెట్టయ్యా, ముందు నీవు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే, ఆ దేవుని రాజ్యమును నీవు చూడాలంటే నువ్వు ఒక ముఖ్యమైన పని చేయాలి. ఆ ముఖ్యమైన పని ఏంటయ్యా అంటే, క్రొత్తగా నీవు జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఆ మాటలలో ఉన్నటువంటి మాధుర్యము లేక లోతైన భావము ఆయనకి ఏమీ స్ఫూర్తించలేదు. గాని ఒక ప్రశ్న, విచిత్రమైన ప్రశ్న అడుగుతాడు. ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, నేను ముసలోన్నయ్యా, నేను రెండవ మారు ఎలా జన్మించగలను? యేసు ప్రభు వారు అన్నారు, ఈ భూమి మీద మనిషి ఒకసారి పుడతాడయ్యా, ఆ పుట్టినందుకు మనిషికి సంతోషమే. ఇప్పుడు నువ్వు ఇంకా పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని చూసి అసలు సిసలైన ఆనందాన్ని అనుభవించాలంటే తల్లి గర్భం నుండి పుట్టిన ఆ జన్మ ఒకటి సరిపోదు. నువ్వు రెండవ మారు జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. సాధారణంగా పాత జన్మ విధానం ఏంటి అని అంటే, తల్లి గర్భంలో ఒక నలుసులాగున్న నీవు అందమైన ఒక ఆకృతి ధరించుకుని 9 మాసాలు అమ్మ కడుపులో ఎదిగిన తర్వాత ఈ భూమి మీద అడుగెట్టావు, ఈ భూమి మీద కాలు మోపావు. అది సాధారణ జన్మ విధానం. నిజమే అండి, జన్మదినం అనేది చాలా ప్రత్యేకమైంది. మిగతా రోజుల కంటే పుట్టినరోజున మన మైండ్ కూడా అలా ఉంటది. పుట్టినరోజు చేసుకుంటున్నప్పుడు ఏదో తెలియలేనటువంటి ఆనందం. నేను భూమి మీద పుట్టినరోజా,
అసలు ఈ రోజంటూ ఒకటి లేకపోతే నాకు ఒక ఐడెంటిటీ లేదు, నేను అనేది లేనే లేదు. నేను ఎక్కడున్నానో తెలియదు ఒకప్పుడు, కానీ నేను ఈ భూమి మీదకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయ్యింది. నా జన్మదినం ఈ దినం. ఏం సార్ కొత్త బట్టలు వేసుకున్నారు, చక్కగా తిరుగుతున్నారు, ఏంటి సంగతి? ఈరోజు నా బర్త్డే అండి అనగానే అవతల వాళ్ళు చక్కగా పలకరిస్తారు, విషెస్ తెలియజేస్తారు. హ్యాపీ బర్త్డే బ్రదర్ అని చక్కగా ఇంగ్లీష్లో అందరూ చెప్తారు. ఇంగ్లీష్ రాకపోతే తెలుగులోనన్నా చెప్తారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. శుభాలు ఎందుకు కలగాలని కాంక్షిస్తున్నారు అంటే పుట్టినరోజు అనేది సంతోషకరమైంది. సంతోషకరమైన పుట్టినరోజు అసలు సిసలైన సంతోషాన్ని నిలపాలి అంటే ఒకసారి పుట్టకూడదు, ఒకసారి పుట్టితే సరిపోదు. ఒకసారి పుట్టినటువంటి వాడు 2 సార్లు మరణించవలసిన అవసరం ఉంది. 2 సార్లు జన్మించిన వాడు, అది అందులోంచి పెట్టారు కానీ ఇక్కడి నుంచి కనెక్షన్ అవ్వలేదు, చూసారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హలో 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 హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి ఈ భూమి మీద అడుగుపెట్టి ఒకసారి జన్మించినటువంటి వ్యక్తి 2 మరణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 2 సార్లు జన్మించిన వాడికి ఒకసారి మరణం ఉంటుంది. ఇది బైబిల్ చెబుతున్న బోధ. ఇది అర్థం కాక చాలా మంది తలగొక్కుంటున్నారు, పిచ్చెక్కుతుంది. అంత పిచ్చెక్కిపోయే అంత అవసరం ఏమీ లేదు. చాలా వివరంగానే నేను చెబుతాను ఈ రాత్రి. ఒకసారి ఈ భూమి మీద పుట్టినందుకు మనం చాలా సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కానీ యేసు ప్రభు వారు చెబుతున్నారు, అసలు సిసలైన సంతోషం నీకు దొరకాలంటే ఒకసారి పుడితే సరిపోలేదయ్యా, నువ్వు క్రొత్తగా జన్మించాలి. అందరూ పాత విధానంలో జన్మించారు. ఈ పాత విధానంలో జన్మించినంత మాత్రాన నీ జీవితానికి నిజమైన అర్థము, సార్థకత, సంతోషము, ఆనందం అనేది నీకు దక్కదు, దొరకదు. నువ్వు క్రొత్త విధానంలో జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. ఇది ఆయనకు అర్థం కాలేదు. ఆయన అంటాడు, ముసలివాడనైన మనుషుడినైన నేను 2వ మారు అమ్మ కడుపులోకి వెళ్ళి భూమి మీదకి రాగలనా అంటాడు. ఇక్కడ కొంచెం ఆలోచన చేస్తే, ముసలివాడు వెళ్ళి కడుపులోకి ఒకసారి పుట్టేసిన తర్వాత ముసలైన అమ్మ కడుపులోకి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి రాగలడా అని అడుగుతున్నాడు ఈయన. వాళ్ళు యవనస్తు వెళ్ళి రాగలడా? ముసలివాడు వెళ్ళి రాలేడు అమ్మ కడుపులోకి మళ్ళీ భూమి మీదకి. లేకపోతే యవనస్తుడు కూడా వెళ్ళి రాలేడు. ఒకసారి ఈ భూమి మీద అమ్మ కడుపులోంచి ఈ భూమి మీదకి అడుగు పెట్టాక మళ్ళీ అందులోకి వెళ్ళి వచ్చేది లేదు. ఇంకా యేసయ్య చెప్పేది వేరు. అమ్మ కడుపులో నుంచి భూమి మీదకి వచ్చి అది పాత జన్మ, అది అయిపోయింది. దాన్ని బట్టి సంతోషిస్తున్నాం, మంచిదే. కానీ నువ్వు 2వ మారు జన్మించాలంటున్నాడు యేసయ్య. 2వ మారు జన్మించాలి. దాని పేరు క్రొత్తగా జన్మించుట. దాన్ని పుట్నోట్లో ఏమని రాశాడంటే పైనుండి జన్మించుట అన్నాడు. చూడండి, పుట్నోట్లో ఆ మాట ఉంది. 3వ వచనంలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గానన్న దగ్గర కింద పుట్టినోట్లు ఏమనుంది? పైనుండి జన్మించుట. భూ సంబంధమైన ఈ భూమి మీద నువ్వు పుట్టుట క్రింద, ఈ భూమి మీద పుట్టేటువంటి వ్యవహారం. ఇప్పుడు భూ సంబంధమైన జన్మ గురించి మాట్లాడడం లేదు. పైనుండి జన్మించుట, ఆత్మ సంబంధమైనటువంటి జన్మమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనంలో ప్రభు చెబుతున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుట.
తల్లి గర్భంలో ఒక పిండముగా రూపుదిద్ది ఊపిరి పోసుకుని ప్రాణం పోసుకుని భూమి మీద అడుగు పెట్టడము మొదటి జన్మ. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. అడుగు పెట్టాం, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఇలా జీవితకాలంలో సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. ఒకనాటికి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేస్తాం. ఈ లోపుగా మనము ఆత్మమూలమైనటువంటి జన్మను పొందాలి. నూతన జన్మానుభవం పొందిన వాళ్ళం కావాలి. ఒకడు క్రొత్తగా జన్మించి నూతన అనుభవం పొందినవాడు అయితే అవడం ఎలా సాధ్యమవుతుంది? ఈయనకి అది అర్థం కావడం లేదు. మీరు కొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అన్నాడు యేసయ్య. అతనికి ఆశ్చర్యం అనిపించింది. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి కానీ యేసయ్య అనగానే షాక్ అయిపోయి చూస్తున్నాడు. ఇది ఎలాగ సాధ్యం అని ఆశ్చర్యంగా చూస్తుంటే ప్రభు అంటున్నాడు, నీవు దానికి ఆశ్చర్యపడవద్దు. 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏంటి అని ఆశ్చర్యపోతుంటే ప్రభువు మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నాడు. అదేంటంటే గాలి ఒక చోట నుంచి మరొక చోటకి ప్రయాణం చేస్తుంది. దాని శబ్దాన్ని మనం వింటాం, దాని స్పర్శ మనం అనుభవిస్తాం. గాలి, నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు, నీ డెస్టినేషన్ ఏంటి, నువ్వు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నావు అని ఆ గాలిని అడిగితే గాలి మనకు చెప్పదు. అది ఎక్కడికి వెళ్తుందో కూడా మనకు తెలియదు. కానీ దాని శబ్దము మాత్రమే మనము తెలుసుకోగలుగుతాము. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉండును అన్నాడు యేసు ప్రభువు నికోదేముతో. అంటే చర్యలు నీకు తెలుస్తాయి, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు నీకు తెలీదు, నువ్వు అర్థం చేసుకోలేవు. ఆత్మ మూలమున జన్మించుట అనే ఈ ప్రక్రియ, దాని లోతుల్లోనికి మనం వెళ్ళి చూస్తే మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయాలు కొన్ని బైబిల్ చెబుతుంది. ప్రభు దయాళుడు అని రుచి చూసి ఉన్న ఎడల అంటాడు 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ప్రభు దయాళుడు అని రుచి చూసిన తర్వాత, యేసు ప్రభు వారి యొక్క దయాళత్వము, మంచితనాన్ని రుచి చూసిన తర్వాత, నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయములోనికి చేర్చుకున్న తర్వాత, నీలో ఉన్న పాత జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత, నీ జీవితంలో దేవుడు ఒక చర్య జరిగిస్తున్నాడు. గాలి ఒక పక్క నుంచి వేయడం మొదలుపెట్టి మరొక చోటకు ప్రయాణం చేసినట్టు దాని చర్యలు నీకు తెలుస్తాయి, కానీ దాని పుట్టుపూర్వోత్తరాలు తెలియనట్టు దేవుడు నీ అంతరంగంలో ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తున్నాడు. ఆ అద్భుత కార్యం ఏంటి అని అంటే, నీలో ఉన్న ప్రాచీనమైనటువంటి పాత జీవితం, ఆ ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు, ఆ ప్రాచీన లక్షణాలు చచ్చిపోయి నూతనమైన దేవుని జీవము నీలో ప్రారంభమవుతుంది. నీలో నూతన జీవం ప్రారంభమవుతుంది కనుక ఒక నూతనమైన జీవి భూమి మీద పుట్టినప్పుడు, నూతనమైనటువంటి ఒక ప్రాణిగా మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు ఇంటి వారందరూ ఎలా సంతోషపడతారో అలాగ పరలోక కుటుంబంలో నువ్వు పుట్టినవాడు అవుతావు. నిన్ను బట్టి పరలోకం సంతోషిస్తుంది. నూతన జన్మానుభవము, మరలా తిరిగి పుట్టుట అనేది అది ఏంటో సార్ అర్థం కాదు. అవును, గాలి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఇప్పుడు చక్కగా గాలి తగులుతుంది.
ఓ గాలి గారు ఒక నిమిషం ఆగండి, ఎక్కడి నుంచి బయలుదేరని అడిగితే అది ఏమన్నా ఆగుతుందా? ఒకరు తెలిసింది, ఏం తెలిసింది? ఇది తూర్పు ఇటేనా ఇది ఊరికి? ఆ, తూర్పు ఇటు అయితే ఇదేమవుతుంది? దక్షిణమా? ఉత్తరం నుంచి దక్షిణానికి గాలి వేసింది. ఉత్తరం నుంచి దక్షిణం వైపు గాలి వెళ్ళిందని అర్థమైంది తప్ప అది తాళరేవు నుంచి స్టార్ట్ అయిందా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనకు తెలియదు. అలాగే నూతన జన్మానుభవం అనేది కూడా ఎలా ప్రారంభం అవుతుందో నీకు తెలియదు. ఎలా ప్రారంభం అవుతుంది అని అంటే, నీ పాత జీవితమును గూర్చి నువ్వు పశ్చాత్తాపడి ఏడవడం మొదలుపెట్టిన రోజు నీలో మారు మనసు అనేది ప్రారంభం అవుతుంది. ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచిన గొప్ప దైవజనులు, సమాజానికి అద్భుతమైనటువంటి ఒక ప్రభావాన్ని, ఒక దైవ సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క ముద్రను వేసినటువంటి గొప్ప దైవజనుడు భక్త సింగయ్య గారు. ఆయన ప్రతిసారి చెప్పే ప్రసంగంలో ఈ మాట, నువ్వు క్రొత్తగా జన్మించాలి, బోర్న్ అగైన్, మరలా నువ్వు తిరిగి పుట్టాలి అని ఇదే ప్రసంగం చేసేవారు ఆయన. నీ పాప జీవితము నిమిత్తము యేసు ప్రభు పాదాల దగ్గర ఆయన రక్తమును ఆశ్రయించి, ప్రభువా నీ పరిశుద్ధ రక్తము చేత నా పాపాలు కడువు, నేను ఈ భూమి మీద పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు నీకు వ్యతిరేకంగా నేను చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, అతిక్రమములు ఏవైతే ఉన్నాయో, వాటిని నీ శిలువలో కార్చిన పవిత్ర రక్తము ద్వారా కడుగుము తండ్రి అని నీవు అడగడం ద్వారా నూతన జన్మానుభవం నీలో స్టార్ట్ అవుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకడు భక్తి దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చాడంట. దేవుడు నాకు చూపించి అంటాడు వీడు. దేవుడు ఉన్నాడు అంటున్నారు కదరా, అయ్యా మీరు దేవుడు నాకు చూపించండి, అప్పుడు నమ్ముతాను అన్నాడు. సరే నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు నేను నీకు దేవుడిని చూపెడతాను అన్నాడు దేవదాసయ్య గారు. కాకలు తీరిన భక్తుడు ఆయన, దైవభక్తి పారాయణుడు, మామూలుడు కాదైన. పరిశుద్ధతకు దైవభక్తికి మనకి చక్కని ఒక మాదిరి పురుషుడు ఆయన. ఆయన దగ్గరకు వచ్చాడు, పెద్ద ఆయన దగ్గరికి. ఏం చూపించాలి ఇప్పుడు అతనికి? దేవుణ్ణి చూపించాలి. సరే చూపిస్తాను, అదెంత మాట, రేపొద్దున తలస్నానం చేసి నీట్గా తయారై రా నేను చూపిస్తాను అన్నాడు. వచ్చాడు, నీట్గా బట్టలు వేసుకుని వచ్చాడు, స్నానం చేశాడు, నీట్గా బట్టలు కొంచెం మోకాళ్ళు వేయడం తర్వాత, సార్ ముందు దేవుణ్ణి చూపించండి, అప్పుడు నేను మోకాళ్ళు వేస్తాను, నేను చూస్తే కానీ నమ్మను అంటాడు వీడు. నేను మొదటే చెప్పాను, నేను ఏం చెప్తే అది నువ్వు చేస్తే నీకు దేవుణ్ణి చూపెడతానని చెప్పాను కదా, షరత్ అది. సరే చెప్పినట్టు చెయ్యాలి, మోకాళ్ళు వేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవదాసయ్య గారు ఈయనకి దేవుణ్ణి చూపించాలి. మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకోమన్నాడు. మళ్ళీ ఇదోటేడు, మళ్ళీని కళ్ళు మూసుకోవాలా? సరే కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్న తర్వాత దేవదాసయ్య గారు చెప్పారు ఏమనంటే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను ఒళ్ళు మంటెక్కిపోయింది. ఇప్పుడు నాకు దేవుణ్ణి చూపెడతానన్న తర్వాత యేసు ప్రభువా నేను పాపిని, ఇవన్నీ ఎందుకు నాకు? ముందు దేవుణ్ణి చూపించండి, దేవుణ్ణి చూపించిన తర్వాత అప్పుడు నేను యేసు ప్రభువా నేను పాపిని అని తర్వాత మాటలు. ముందు నాకు ఎవరు కావాలి? దేవుణ్ణి చూపించాలి. రైట్, నేనేం చెప్పాను నీకు? నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నేను నీకు దేవుణ్ణి చూపెడతాను. రైట్, సరే ఏం చెప్పాలి ఇప్పుడు? కళ్ళు మూసుకోవాలి. వినండి. ఏం చెప్పాలండి? యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు. అయిపోయింది, ఏది చూపించు అంటాడు. ఆగువా, నేను చెప్పినట్టు చెయ్యి, మళ్ళీ ఇదే మాట చెప్పు. కళ్ళు మూసుకున్నాడు. అలాగే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు. మళ్ళీ చెప్పు, మళ్ళీ ఇప్పుడు యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు మళ్ళీ చెప్పు. 4-5 సార్లు చెప్పిన తర్వాత మళ్ళీ అనుకుంటున్నా, నేనేం చెప్పాను? నేను చెప్పింది చేస్తే నీకు అనిపించాడు యేసు ప్రభు అని చెప్పాను కదా, అలాగే చెప్పు, మళ్ళీ చెప్పు. రిపీట్ చేసాడు. అలాగా చేసి కాసేపటికి వాడు తెలియకుండా ఏడవడం మొదలుపెట్టాడు. యేసు ప్రభువా నేను పాపిని, ఆయన పాపిని ప్రభుని ఎడుతున్నాడు. ఆ తర్వాత అంటాడు కదా, అయ్యగారండి దేవుడు ఉన్నాడు సార్, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. గాలి
ఎక్కడ నుండి వచ్చిందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు అన్నట్టు నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. మా ఫ్రెండ్ ఉన్నాడు కాకినాడలో, వాడు మహా వ్యతిరేకి. ఆడికి అంత వ్యతిరేకం ఎలా వచ్చిందంటే వాళ్ళ నాన్న మహా వ్యతిరేకి, యేసుప్రభు అంటే దేవుడు అంటే మహా వ్యతిరేకి. అతను నాతో ఒకసారి అన్నాడు, ఏంటయ్యా దేవుడు దేవుడు అంటారు, ఇప్పుడు మేము గుడి దగ్గరికి వెళ్తాం, ఏదో దండం పెట్టుకుంటాం, చల్లగా కాపాడు చల్లగా ఉంచు అని అంటాం, అంతేగాని ఏటో ఏడుస్తారు శుక్రవారం మంగళవారం కూడా లేకుండా. ఓ ఏడిసేయాలా? ఏడిచెత్తే భక్తి అది అని చాలా దూషించి మాట్లాడాడు. తర్వాత కొంతకాలానికి ఆయన నమ్మించుకున్నాడు యేసుప్రభుని. మా ఫ్రెండ్ ఎంత వ్యతిరేక అంటే వాడు మామూలు వ్యతిరేక కాదు, అందరిని తిడతాడు, అందరిని వేళకోలు చేసేవాడు. సడన్గా ఒకసారి నేను బండి మీద వెళ్తుంటే ఆపాడు. హలో భాస్కర్ గారు అండి అన్నాడు. బాబు ఈడేట ఎటకారం ఆడుతున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు ఈడని చెప్పేసి ఇటు వంకర కొంచెం వచ్చి దండం పెట్టి దగ్గరికి వచ్చాడు. ఏంటంటే నేను దేవుడిని నమ్మించుకున్నానండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాలి ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అన్నట్టు దేవుడు నీ అంతరంగంలో ఎప్పుడు ఎలా కార్యం చేస్తాడో తెలియదు. మోకరించి ఒకటే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు. నేను అలాగే అడిగాను. కొద్దిసేపు బాగానే ఉంది వ్యవహారం. కాసేపు అయిన తర్వాత నేను ఏమేమి తప్పులు చేశాను, ఏమేమి పాపాలు చేశానో, ఎప్పుడెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నేను దేవుణ్ణి దుఃఖపెట్టానో నా ముందు సినిమా రీల్ నడుస్తూ ఉంది. నా మనసులోకి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఏడవడం మొదలు పెట్టాను, మళ్ళీ ఇంకోటి జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ ఏడుస్తున్నాను. చాలాసేపు అయిన తర్వాత మొత్తం నా మనసు మీద హృదయం మీద ఉన్న బరువంతా దిగిపోయినట్టు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది మెంటల్ క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు మానసికంగా వాళ్ళు క్రైస్తవులు అంతే. మానసికమైనటువంటి సిద్ధపాటు అన్ని దేవుళ్ళ కంటే ఈయన బెటరు. అక్కడ వెళ్తే ఒక పేరు ఉంటుంది, ఇక్కడైతే గౌరవమైనటువంటి పేర్లు ఉంటాయి. అక్కడైతే లోపలికి రానోరు ఇక్కడికి ఎక్కడికైనా రానిస్తారు అండి. ఇక్కడ కుల వివక్ష లేదు, అక్కడ కుల వివక్ష ఉంది. అక్కడికంటే ఇక్కడ బెటర్, ఇక్కడికంటే అక్కడ బెటర్ అని మెంటల్గా ప్రిపేర్ అవుతాడు. వద్దు నాయన అలాగేం ప్రిపేర్ అవ్వద్దు. అక్కడికంటే ఇక్కడ బెటర్, ఇక్కడికంటే అక్కడ బెటర్ అనుకుంటే నువ్వు ఇలా కప్పగింతలేస్తూనే ఉంటావు. నువ్వు నీ పాపముల నిమిత్తము ఏ రోజైతే ఏడవగలుగుతావో, ఏ రోజైతే దేవుని జీవము నీలోనికి ప్రవేశిస్తుందో, ఆ రోజున నీలో జరిగే కార్యం ఏంటో తెలుసా? నూతన జన్మానుభవం స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకడు క్రొత్తగా జన్మించిన ఎడల, ఒకడు క్రొత్తగా జన్మించాలి. తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చింది పాత జన్మ. నువ్వు పశ్చాత్తాపడి ఏడ్చిన రోజు నీలో కలిగించేటువంటి ఆ కార్యము పేరు నూతన జన్మానుభవం. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అసలు పాపిని నాయనాన్ని ఏడవగలిగేది ఎప్పుడు ఏడుస్తాడు, ఎవడేడుస్తాడు? ఎవడైనా సాధారణంగా ఒక కేసులో బుక్ అయి జైలుకి వెళ్ళాడు అనుకోండి, జడ్జి గారు అడుగుతున్నారు నువ్వు ఈ తప్పు చేసావా అంటాడు. చేసినా సరే ఆడు ఏమంటాడు? చేయలేదు సార్. నాకు చాలా విచిత్రం. ఒక ఆవిడ నేను నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఆవిడ చరిత్ర అంతా నాకు తెలుసు. ప్రార్థన చేయించుకుని, పాస్టర్ గారు నేనేం పాపం చేయలేదండి బాబు, కానీ నాకు ఎందుకు ఈ కాలు పడిపోయింది, నేనేం పాపం చేశానంటారు. అసలు చేయలేని పాపమే లేదు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసిందో. భయంకరమైన జుగుప్సాకరమైన జీవితం జీవించింది. నేను పాపిని ప్రభువా అని ఒప్పుకోవడానికి ఇష్టపడేది కాదు ఆమె. నేనేం పాపం చేశాను? ప్రతి ఒక్కడిలాగా అంటాడు. ఎన్ని చేసినా సరే నేనేం పాపం చేశాను? ఎవరికి నేనేం హాని చేయలేదండి, నేను చాలా మంచివాడిని. కానీ దేవుడు నీలో కార్యం చేయడం మొదలు పెడితే అంటావు, అయ్యో నేను పాపిని పాపిని పాపిని, నన్ను క్షమించు. మోకరించి కన్నులు మూసుకుని యేసు ప్రభువా నాలోనికి రండి, నా పాపాన్ని క్షమించండి అని చేయడం, ప్రార్థన చేయడం ప్రారంభించిన కొద్ది నిమిషాలకు నీ అంతరంగంలో కార్యం ప్రారంభమవుతుంది. ఒకసారి డిఎల్ మోడీ గారు ప్రసంగిస్తూ ఉన్నాడు.
ఇలా ప్రసంగం చెప్తుంటే వెనక లైన్లో ఒకటి నిలబడి, ఏం ప్రసంగం అండి ఇది, నేను పాపిని ఆడవాలా, ఇదేదో పాపుల మతంలా ఉంది, నాకు వద్దనుకుని వెళ్ళిపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి తాకాడు. తాగ్గానే ఆ కిందన పడి దొలుతున్నాడు. వాడు కూర్చోలేదు, నిలబడలేదు, దొరులుతూ ఉన్నాడు. పాపిని ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. క్రైస్తవ్యం అంతా బాగానే ఉంటది కానండి, ఈ మాటికి పాపిని అయినా అంటారు. అదే నాకు కొంచెం ఇష్టం ఉండదు. మనుషుడు అమృత బుద్ధుడు, పాపి కాదు అని చాలా మంది భ్రమలో ఉన్నారు. అసలు ఒకడు నేను పాపిని ప్రభు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడు, దేవా పాపిని, అపరాధినై, అంధుడనై, అపవాదితో అనుసరుడనై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, దేవా పాపిని. ఈ సినిమా వాళ్ళు కూడా ఏం చేశారంటే, క్రైస్తవులను వెటకారం చేయడానికి పాపులము మేమని యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ ఎటకారంగా కుష్ఠరోగులుగా క్రియేట్ చేశారు. చెయ్యండి రా నాయనలరా, ఇలాగ ఎన్ని చేస్తారో చెయ్యండి. అక్కడికి వెళ్ళాక మీరు ఏడడానికి పాడుకోవడానికి కూడా ఒక పాట రాసాడు భక్తుడు. వీధులలో పడి చెబుతుంటే వినకపోతే ఇప్పుడు పాతాళంలో పడి ఏడుస్తున్నామని పాడుకోవడానికి నీకు కూడా పాట రాసాడు భక్తుడు. వేళకోళం వెక్కిరింత కాదు. ఒకడు తన పాప స్థితిని గూర్చి బహిరంగంగా, నేను పాపిని, నా బ్రతుకి లాంటిది. సినిమా యాక్టర్ హేబెల్ రాజా అనేటువంటి ఒక సినిమా హీరో, ఆయన సాక్ష్యం చెప్తుంటాడు, నాది ఎంత అసహ్యకరమైన బ్రతుకు, నేను ఇలా బ్రతికిన నా బ్రతికిది అని పబ్లిక్లో చెబుతున్నాడు. అదే జీవితం చాలామంది అంతకంటే ఎక్కువగా ఎదిగిపోయారు. కానీ నేను తప్పు చేశానని ఎవడు ఒప్పుకోడు. ఎవడైతే ఆత్మలో దైవ కార్యం జరిగిందో, ఆత్మ మూలమైన కార్యం జరిగిందో, వాడు నేను పాపిని ప్రభు అని ఏడవగలుగుతాడు, పశ్చాత్తాపడగలుగుతాడు. ఆ తర్వాత నీటి ద్వారా బాప్తిస్మం పొందుడు, ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఎవరైతే నూతనముగా జన్మిస్తారో దాని పేరు క్రొత్త జన్మ అన్నాడు. తల్లి గర్భంలో నుంచి వచ్చిందేమో మొదటి జన్మ, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించేదేమో రెండవ జన్మ. ఈ రెండవ జన్మానుభవం పొందిన వాడు ఒకసారి మరణించిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్తాడు. లేదు సార్, నాకు రెండో జన్మ అవసరం లేదు, ఒకసారే పుట్టాను, నాకు ఒక జన్మే చాలనుకుంటే మాత్రం ఈ భూమి మీద మరణం ఒకటే కాదు, పాతాళము అగ్నిగంధకాల గుండంలో పడుట పేరు రెండవ మరణము. అందుకనే మొదటే అన్నాను నేను, ఒకసారి మాత్రమే పుట్టినవాడు 2 సార్లు చావాలి. ఈ భూమి మీద ఒకసారి చేస్తాడు, నరకంలో రెండోసారి పడవేయబడతాడు, అది రెండవ మరణం. లేవు, పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడినటువంటి వాడు, నూతన జన్మానుభవం పొందినటువంటి వాడు ఒకసారి ఈ భూమి మీద కన్ను మూస్తాడు, దేవునితో యుగయుగాలు ఆ రాజ్యంలో ఉండగలుగుతాడు. అది నిత్యమైనటువంటి ఆనందం, ఎవరు తీయలేని సంతోషం అది. ఈ రాత్రికాల సమయంలో నూతన జన్మానుభవం యొక్క ప్రాముఖ్యత ఎంతో గ్రహించకుండా, నిజంగా నీ పాప స్థితిని గూర్చి ఏడవకుండా, కన్నీరు కార్చకుండా, ఊరికనే బాప్తిసం పొందేశానని అనుకుంటే నీటి మూలంగా వచ్చావు తప్ప ఆత్మ మూలంగా రాలేదు. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించినటువంటి వ్యక్తులైనటువంటి వ్యక్తులు తమ నిజస్థితిని గూర్చి దేవునితో మాట్లాడగలుగుతారు. తమ పాప బంధకాల నుండి విడిపించిన దేవుని గూర్చి మాట్లాడగలుగుతారు. కన్ను మూసిన తర్వాత నిత్య రాజ్యంలో సంతోషంతో జీవించగలుగుతారు. ఈ భూమి మీద డబ్బున్నోడు బ్రతుకుతున్నాడు, డబ్బు లేనివాడు బ్రతుకుతున్నాడు, దేవుడు ఉన్నాడు అనేవాడు బ్రతుకుతున్నాడు, దేవుడు లేడు అనేవాడు బ్రతుకుతున్నాడు. అందరూ ఈ భూమి మీద బ్రతుకుతున్నారు సార్. ఈ భూమి మీద బ్రతకడం పెద్ద గొప్ప ఏం కాదు. ఈ భూమిని విడిచిన తర్వాత నిత్యత్వంలో బ్రతకడం గొప్ప సంగతి. ఈ భూమి మీద పుట్టినందుకు సంతోషించడమే కాదు, నిత్యత్వంలో నేను ఉంటాననేటువంటి సంతోషం నీకుంటే అది ఇంకా గొప్ప సంతోషం. పుట్టినరోజు పూట సంతోషం కాదు, అది నిత్య సంతోషం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి నిత్య సంతోషం ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి స్వరూపుకి,
ఇంకా ఎవరైతే నిత్య జీవం కొరకు తమ జీవితాన్ని దేవునికి అప్పజెప్పుకోలేదో, నూతన జన్మానుభవం పొందలేదో, వారందరికీ దేవుడు నూతన జన్మానుభవమును అనుగ్రహించును గాక. ముసలివాడైన నికోదేముకి కలిగినటువంటి ఆ ప్రశ్న, ఆలోచన, ఆ యొక్క ఉద్దేశం ఇక్కడున్న అనేకులకు కలిగి రక్షణ భాగ్యమునందుదురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. రండి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.